ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడు. అతడు తన ప్రజలను ఎంతో ప్రేమతో, సంతోషంగా చూసుకునేవాడు. ఆ ఊరిలోని ప్రజలందరూ రాజును ఎంతో గౌరవించేవారు. కానీ ఆ ఊరికి ఒక పెద్ద సమస్య ఉండేది. అడవిలో నుంచి ఒక భయంకరమైన పంది వచ్చి పంట పొలాలను నాశనం చేస్తూ ఉండేది. దారిలో ఎవరు కనిపించినా వారిపై దాడి చేసేది. ఆ పందిని చూసి ప్రజలందరూ భయపడేవారు. ఎంతమంది ప్రయత్నించినా ఆ పందిని ఎవ్వరూ చంపలేకపోయారు. అదే ఊరిలో ఒక పేద మహిళ ఉండేది. ఆమెకు పిల్లలు లేరు. ఈ బాధతో ఒకరోజు దేవుడి దగ్గరకు వెళ్ళింది. దేవుడికి పచ్చి మిర్చిని నైవేద్యంగా సమర్పిస్తూ, దేవా, పచ్చి మిర్చిలా చిన్నవాడైనా సరే నాకు ఒక కొడుకును ప్రసాదించు అని ప్రార్థించింది. దేవుడు ఆమె ప్రార్థనకు కరిగి, తథాస్తు అని ఆశీర్వదించాడు. కొద్ది రోజుల్లో ఆమెకు ఒక చిన్న బిడ్డ జన్మించాడు. ఆ బిడ్డ పచ్చి మిర్చిలా చిన్నవాడిగా ఉండడంతో అతడికి పచ్చిమిర్చి బుడోడు అని పేరు పెట్టారు. ఆమె ఆ బిడ్డను ఎంతో ప్రేమతో ఒక రోజు రాజు ప్రజల ముందుకు వచ్చి, ఈ పందిని ఎవరు చంపితే వారికి నా కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తాను అని ప్రకటించాడు. ఈ మాట విన్న పచ్చిమిర్చి బుడోడు తన తల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మా, నేను ఆ పందిని చంపుతాను అన్నాడు. అప్పుడు తల్లి భయపడి, వద్దు నాయనా, నువ్వు చాలా చిన్నవాడివి అని అంది. కానీ పచ్చిమిర్చి బుడోడు తల్లి మాట వినకుండా ధైర్యంగా పందిని ఎదుర్కొన్నాడు. పంది ఎదురుగా రాగానే అతడు చాకచక్యంగా పందికి ముక్కులోకి వెళ్లాడు. లోపల నుంచి దాన్ని బాధపెట్టి చివరికి ఆ పందిని నాశనం చేశాడు. ఈ విషయానికి తెలుసుకున్న రాజు ఎంతో ఆనందించాడు. మాట నిలబెట్టుకొని పచ్చిమిర్చి బుడోడుకు తన కుమార్తెను ఇచ్చి ఘనంగా వివాహం చేశాడు. పందిపీడ పోవడంతో ప్రజలందరూ సంతోషంగా జీవించసాగారు. ఆ ఊరు మళ్లీ పంటలతో, ఆనందంతో కళకళలాడింది.